అంతటి కఠినమైనటువంటి పరిస్థితి నుంచి వచ్చి పేదరికం నుంచి వచ్చి గిరిజన ప్రాంతం నుంచి వచ్చి అంత శ్రమించి కష్టపడడం అందుగురికే ఏమంటారు తెలుసా? ఒక మహాకవి అంటాడు, దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, భాతృ జనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. దొరలు దోచుకోలేరు, దొంగలెత్తుకపోరు, అర్ధరాత్రి అయినా అన్నదమ్ములు వచ్చి 2 ఎకరాలుంటే 2 ఎకరాలు పంచుకుందామంటారు, కానీ పంచుకోలేరు. ఒకవేళ పంచుకున్న ఏమైతుంది తెలుసా? పరభూమికి జనుచో వెళ్ళినచో తస్కరుల అగుపడదు, వేగుగా ఎవ్వరినై నైహితులను చేయు, ధరలో మరి విద్య పోరు ధనములు గలవే. పరభూమికి అంటే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు తస్కరులకు అంటే దొంగలకు అవ్వపడదు, వేగు కాదు అంటే భారం కాదు. కాబట్టి విద్యతో సమానమైనటువంటి ఆభరణము ఎవ్వరికి ఈ యొక్క దాంట్లో లేదని ఒక మనకు కొరవి గోపరాజు రాసిన సింహాసనాద్భాతించుకునేటువంటి పాఠంలో నేను ఉందనుకుంటా. విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల లౌక్యం వస్తుంది, లౌక్యం వల్ల పరోపకార బుద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ పరోపకార బుద్ధి అందుకొరకే పరోపకారం ఒక మహాకవి అంటాడు, కారము లేని వంట, ఉపకారము లేని జీవితము, ఆకారము లేని ఇల్లు, మమకారము లేని శిష్యుడు, ఓంకారము లేని